విజయవాడ ఖమ్మం వరదలే కాదు, గత కొన్ని సంవత్సరాల్లో సంభవించిన పలు విపత్తులు మనిషి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరాన్ని చాటి చెబుతున్నాయి. సృష్టిని ధ్యానించి జీవిత పాఠం నేర్చుకో, సృష్టికర్తను సేవించి నిత్య జీవం చేరుకో. ఈ మహావిశ్వంలో ఉన్నవన్నీ ఆయన అదృశ్య లక్షణాలు. నేనేంటో నీకు చూపించుకోవాలనుకుంటున్నాననే దేవుడు ఈ మహావిశ్వాన్ని కలిగించాడు. నీ సేవ కోసం పుట్టినవే తండ్రికి సేవలు చేస్తుంటే, తండ్రి కోసమే పుట్టిన నీవు తనువు సేవలో మునిగిపోయావా? నీ సేవ కోసం పుట్టినవే తండ్రికి సేవలు చేస్తుంటే, తండ్రి కోసమే పుట్టిన నీవు తనువు సేవలో మునిగిపోయావా?